గుడ్ మార్నింగ్ గాయ్స్. డే 1 వచ్చి 2 రోజులు అవుతుంది, కానీ ఈరోజు నుంచి మా జాబ్ స్టార్ట్ కాబట్టి ఈరోజు నుంచి డే 1. ఇవే మా టోపీలు, ఇది మా ఆఫీస్లో. కింద షూస్ గట్టివి, అసలే చూసుకోవాలి మొత్తం. ఎంత నొక్కినా మా కాలుకి ఏం కాదు. జస్ట్ వెయిటింగ్ ఫర్ ర్యాపిడో ఆటో టు గో టు ఎయిర్పోర్ట్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే ర్యాపిడో ఎక్కాం ఫ్రెండ్స్. టర్మినల్ 2 పోతున్నాం ఫ్రెండ్స్. సో ఏంటంటే ఇప్పుడే క్యాబ్ ఎక్కినాం. వీ కొలీగ్స్ ఆల్ మా చెఫ్ కొలీగ్ ఇక పోతున్నాం టర్మినల్ 2కి, మా జాబ్కి. ఇక చెప్పరా ఏదైనా చెప్పు. రీబౌండ్ అమౌంట్ అంటారు. రీబౌండ్ అవ్వదు. ఫస్ట్ ఇప్పుడు ఏం చేసినాం అది చెప్పు. ఫస్ట్ లేఅవుట్ ప్లాన్ చేయాలి. బిల్డింగ్ మొత్తం సిఇఓ సార్ దగ్గర పోతున్నాం. సిఇఓ సార్ దగ్గర పోయి ఫస్ట్ పాయింట్స్ చేయడా బిల్డింగ్స్ ఏ వేయాలి గట్లా చెప్పాలి. ఫస్ట్ క్లాస్ 4 రీబాండ్ అన్నీ అట్లా వర్క్ పర్మిట్ ఇస్తారు. వర్క్ పర్మిట్ మనకు ఏమంటే వ్యాలిడిటీ ఉంటుంది. దాని తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒకవేళ ఈ రోజు కాకుండా మళ్ళీ రేపు పర్మిషన్ తీసుకొని మళ్ళీ రేపు ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. దాని తర్వాత సిసిసిసి టర్మినల్ 2. ఇప్పుడే టర్మినల్ 2కి ఎంటర్ అవుతున్నాం. మా సార్ని టర్మినల్ 2 బోర్డు కనిపిస్తుందా అక్కడ? బ్లాక్ బోర్డ్, గవర్నమెంట్ వాళ్ళు పెట్టినట్టు. యాక్సిస్ టు పోర్ట్. कोई बात नहीं, हाय बोलो उधर से. హాయ్ అడిగినాం, చెప్తలేడు, సిగ్గుపడుతుండు, ఏం చేయలేం. అంటే యూనిఫామ్ వేసుకున్నాక హాయ్ బాయ్ ఎవరికి చెప్పొద్దంట, ఉట్టి వాళ్ళ కొలీగ్స్కే చెప్పుకోవాలంట. సార్ మేము కూడా అందుకే మాకు మేమే హాయ్ బాయ్ చెప్పుకుంటున్నాము ఇప్పటి నుంచి. మేము కూడా ఫాలో కావాలి కదా రూల్స్ మరి. సో ఈడ ఇప్పుడే ఒక వాచ్మెన్ కూర్చుండు. సారీ సిఎఫ్ ఆర్మీ అంట, ఆర్మీ మ్యాన్. ఇక పోతున్నాం. స్టేట్యూ వచ్చేసాం మళ్ళీ. వి కేమ్ టు అవర్ జాబ్. ఇది మా ఎక్విప్మెంట్. సో ఇది కూడా ఎక్విప్మెంట్. అదిగో రీడింగ్స్, మేము అలా రీడింగ్స్ తీసుకుంటాం. సో ఇది ఎగ్జాంపుల్ మేము తీసేది. గ్రీస్ లేకుండా ఈ పని చేయదు. ఆ గ్రీస్ లేకుండా ఆ మిషన్ వేస్ట్గా. నియర్లీ ద మిషన్ కాస్ట్ ఇస్ 5 lakhs. బట్ 50 రూపాయల డబ్బాకి ఇది 50 రూపాయల డబ్బా లేకపోతే ఆ 5 lakhs బొగ్గే. అది 3 lakhs. ఇది 3 lakhs ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ నీళ్ళకేసి కొట్టుడే. తెలుసా? ఈ ఎక్విప్మెంట్ అంతా సిఎంఆర్ కాలేజ్లోకి వెళ్ళి చోరీ అని చెప్పారు. ఇది ఇప్పుడు మేము ఉన్నదంతా ఇండిగో కార్గోది. కార్గో లోడింగ్ అంతా. ఇప్పుడు మన సూట్ కేసులు మనం వేస్తాం కదా ప్లేన్లో, అదంతా ఇవి ఇట్లనే ప్యాక్ చేసి మళ్ళీ ఫ్లైట్లో ఇసిరేస్తారు. కాబట్టి మన సూట్ కేసుల మీద గీతలు అవన్నీ ఉంటాయి. ఇక మీకు మా కార్గో ఫ్లైట్ వస్తుంది. ఫ్లైట్ చూపించాలంటే దిగో ఫ్లైట్ చూసినాం. ఇప్పుడు ఇది కార్గో బిల్డింగ్. అక్కడ ఉన్నారు మా ఇద్దరు టెక్నీషియన్స్, సీనియర్ మోస్ట్ టెక్నీషియన్స్. రన్వే ఇప్పటికైతే ఇప్పుడు బ్రేక్ దొరికింది కాబట్టి మేము చూస్తున్నాం అంతే. ఇప్పుడే కొంచెం వర్క్ చేసి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. వాడేమో చల్లగా గాలి తీసుకున్నాను. ఇక్కడొకడు ఎప్పుడు రీల్స్ చూస్తూనే ఉంటాడు. మా అన్న ఎప్పుడు వాడు ఉన్నాడా ఆయన అతను పని చేసేది ఎక్కువ ఏముండదు, ఉర్రుడే ఎక్కువ ఉంటుంది మొత్తం. నేనే చెప్పరా ఏమో చెప్తాను కదా. ఇప్పుడే హాఫ్ డే అయింది ఫ్రెండ్స్. కొంచెం బ్రేక్ఫాస్ట్. ఇప్పుడే ఒక బిల్డింగ్ కంప్లీట్ చేసేసినాం. మనదంతా ఫుల్ ఫాస్ట్ ఉంటుంది. నాకు తెలిసి జస్ట్ 2 రోజుల్లో
ఎయిర్పోర్ట్ మొత్తం 33 బిల్డింగ్స్ 33 బిల్డింగ్స్ కంప్లీట్ 1 మంత్ ఇచ్చారు కానీ మేము ఒక 5-6 days లో వేసేసి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. మిగతా అంతా టూర్కి వెళ్దాం జైపూర్ జైపూర్ మొత్తం తాడి చెట్టు పోదామా? నువ్వు ముఖం చూపించుకో నువ్వు గంగా స్పెట్స్ పెట్టుకున్నావు అంతేలే బ్రో. చూడు జైపూర్ ఎయిర్పోర్ట్ వెనకాల ఫోటో చూపెట్టా ఏడుంది ఫోటో. ఫైనలీ 2 బిల్డింగ్ కంప్లీట్ చేసినాం. ఇప్పుడే లంచ్ తిన్నాం. మళ్ళీ ఇంకో బిల్డింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడే ఇంకో బిల్డింగ్కి మా సీనియర్స్ టెస్టింగ్ ఇంజనీర్స్ కొంచెం ఇన్స్పెక్షన్కి వెళ్ళారు. కొంచెం చూసుకోనికి దాని తర్వాత కన్ఫర్మ్ చేసుకొని టెస్ట్ చేస్తాం. అక్కడికే వెళ్ళారు దాని లోపలికి. వెనకాల కార్ వెనకాల గేట్ ఉంది. ఆ గేట్ లోపలికి వెళ్ళారు. వేడి చాలా ఉంది కాబట్టి మేము చెమటతోటి స్నానం అయిపోతుంది మాదంతా. మీకు క్యాంటీన్ ఇది స్టాఫ్ క్యాంటీన్ అంటారు. మన ఎయిర్పోర్ట్ క్యాంటీన్ ఇదే. లోపల ఎయిర్పోర్ట్ కంటే బయట ఎయిర్పోర్ట్ క్యాంటీన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆడ 600 ఉంటే ఇక్కడ 60 రూపాయలు ఉంటుంది. టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది, టెన్షన్ తీసుకోకండి. కానీ ఇక బయటకు వచ్చినాం కాబట్టి మనకు సప్పగా ఉంటుంది. ఇదైతే గ్యారంటీ. ఏమ్రా? అంతే. దిస్ బాయ్ F2 జనరేషన్ బాయ్ అంతే అంటాడు. నువ్వు తెలిసి మాట్లాడరా అంటే మాట్లాడాడు. ఇక చూడు ఆయన బాక్స్ తింటుండు పాపం. ఇది కథ. ఓకే బాయ్. మళ్ళీ వచ్చేసినాం. ఎందుకు వచ్చినామో తెలియదు కానీ వచ్చినాం. మా CEO ఇంకో మా కొలీగ్స్ ఇన్స్పెక్షన్ చేయడానికే తిరగబోయారు. మేము ఖాళీగా ఎందుకు కూర్చోవాలని మేము కూడా బ్యాగ్లో ఒక మూలకు పడేసి తిరగబోయేసినాం. తిరుగుతున్నాం. సో ఇప్పుడు మనకి ఈశ్వర్ బాయ్ ఎయిర్పోర్ట్లో డ్రింకింగ్ వాటర్ ఎట్లా తాగాలో చూపిస్తాడు. చూడండి. నువ్వు ట్రై చేయి బాయ్, వస్తుంది కదా. నువ్వు నోరు పెట్టు బాయ్, ఆడ పెట్టు బాయ్. వస్తలేదా? అయితే మోహన్కి అది కూడా వస్తలేదు. సో ఇక వాష్రూమ్ ఎంట్రన్స్ ఇట్లుంటుంది. మెంటల్ అయిపోతుంది మొత్తం. సో ఇప్పుడు మనం చూసేదంతా స్టోర్లో అన్నీ ఉంటాయి. జానీ డానియల్స్ దిస్ ఆర్ ఎలక్ట్రానిక్స్ హాట్ వీల్స్ అన్నీ ఉన్నాయి. పెద్ద కార్ కూడా ఉంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, లెగో లిక్కర్ అయితే అప్ టు 35% ఆఫ్ అంట బాయ్స్. ఇక ఎప్పుడైనా వచ్చి తాగండి, కానీ తాగడమే మన పనిలాగా తాగకండి, ఉట్టిగా తాగండి. సో చాలు మనకి ఇంత చాలు చూపించుకున్నాడు. మళ్ళీ మనం కొంచెం గ్లాసెస్ వేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాం. ఆ వెనకాల వాల్పేపర్ చూడకండి, మమ్మల్ని చూడండి. ఈశ్వర్ గారు చూడదనగానే చూసేసిండు, అట్లా కాదు చూడాల్సింది. సో ఇప్పుడే ఒకరు వచ్చి అడిగారు ఎందుకు వచ్చిరా. మేము ఏదో వచ్చిరా అని హిందీలో చెప్పినాం, కానీ వాళ్ళకైతే అర్థమైపోయింది. ఇక చిన్నగా ఎస్కేప్ అయిపోవాలి బయటికి. చిన్న వస్తారు ఎందుకు. సో మనమే చూస్తున్నాం, మన ముఖాలు మనమే చూస్తాం. ఇప్పుడే పోతున్నాం, ఇప్పుడే కారెక్కాం ఫ్రెండ్స్. కష్టపడి పని చేస్తాం. ఎవరికన్నా అడ్వకేట్ కావాలంటే ఇక్కడికి రండి, హైకోర్టు రాజస్థాన్. అదంతా కాదు, కష్టపడి పని చేస్తాం. వీడియో చేస్తున్నారా? ముఖం పెట్టుకొని చూసుకుంటావు ఏమరా అర్థం లేదు. ఇంతేనా? ఇది మాటలు లేవు, మాట్లాడుకోవట్లేవు. అది మన పని. వెళ్ళే పోయినాం, దీంట్లోకి వెళ్ళి వస్తున్నాం బయటికి, అంతే. సో డే 1 కంప్లీటెడ్. పోయి ఫ్రెష్ అవ్వాలి ఫస్ట్ అయితే. సోమాచుడుకు పోసుడు. ఓ కాపీరైట్. హాయ్, వచ్చాం మళ్ళీ. సో ఇప్పుడే ఫ్రెష్ అయినాం. ఫ్రెష్ అయ్యి లేట్ లేకుండా ఇక మేము మా వంట చేసుకుంటున్నాం. ఈరోజు చెఫ్ మారిండు. చెఫ్ మిస్టర్ ఈశ్వర్ ఎగ్ ఫ్రై చేస్తున్నాడు బ్రో. సగం బట్టలు వేసుకోండు భయ్య.
స్టైల్ చూడు కటింగ్. చేతి జరుగుతుంది లేదంటే మరి ఇంకా సన్నగా కావాలి. ఏదో బ్రో అట్లాగంతే చిన్నగా తరుముకున్నాం ముందుగా. ఎగ్ ఫ్రై అయినా చలో చెప్తాను ఇప్పుడు. ఎగ్ ఫ్రై చేయాలి ఎట్లా చెప్పు బాయ్. ఇండక్షన్ చాలా ఉంటుంది. ఇండక్షన్ ఉంటే ఇండక్షన్, గ్యాస్ అయితే గ్యాస్. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేముంటే దాంట్లో వేసేటి ఆవాలు జీలకర్ర వేసేసి ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని, మిర్చి అన్నీ ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయాక అల్లం పేస్ట్, పసుపు వేసుకొని టమాటాలు వేసేసి ముందుగా ఇప్పుడైతే టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నాం. అరే వీడియోస్ ఎక్కువసేపు అయిపోతుందా మనీష్? కొంచెంసేపు ఉన్నారు మరి. స్టోరేజ్ వెళ్ళిపోతుంది, బంద్ చేస్తున్నాం మరి. టమాటాలు ఎట్లా కట్ చేసుకోవాలి చూపించు. టమాటాలు ఎట్లా కట్ చేసి రోజు ఇప్పుడు ఇది సాల్ట్ వేస్తుండే బాయ్. బా ఇప్పుడు 1 చెంచాతో మగిలింది ఎగ్ కర్రీ. ఉప్పు ఎక్కువ అవుతుందేమో రా మరి. చెంచా ప్లస్ ఒరిజినల్ సాల్ట్ పడ్డది ఇప్పుడు మన కూరలో. అది మీ కర్మ. ఇట్లానే ఏదో ప్రయోగం చేస్తున్నా వీళ్ళ మీద. అట్లా నేను తినా కాబట్టి వీళ్ళ కోసం ఎలా చేసినా తింటారు కాబట్టి చేసుకున్నా అది. సో ఇంకా కర్రీ రెసిపీస్ కావాలంటే బియ్యం స్టేట్